అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. 1990లో కేజీ బంగారం ధరకు మారుతి 800 వచ్చేస్తుంది. 2000 సంవత్సరంలో మారుతి ఎస్టీమ్, 2010లో టయోటా ఫార్చునర్, ఇప్పుడు ఏకంగా ఆడి Q5 వచ్చేస్తుంది కేజీ బంగారం ధరకు. అతిశయోక్తిగా ఉన్న ఇదే నిజం. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు సరికొత్త రికార్డులతో దూసుకువెళ్తున్న పుత్తడి దూకుడుకు ఇది సజీవ సాక్ష్యం. ఏడాది క్రితం 10 గ్రాముల ధర 60,000 ఉండగా తాజాగా అది 75,000కు చేరి దగదగలాడిపోతుంది. సామాన్యుడి నుంచి ప్రభుత్వాల వరకు సురక్షితమైన పెట్టుబడులుగా బంగారాన్ని నమ్ముకుంటున్నాయి. రేట్ ఎంతైనా తగ్గేదేలే అంటూ పసిడి వెంట పరుగులు పెడుతున్నారు. మరి ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్ రష్ పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూట్ బెటర్? యుగాలుగా ఈ ప్రపంచమంతా కాంతులినుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా అది బంగారమే. అందుకే వేల సంవత్సరాల నుంచి ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం భూమి మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86% గడిచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్టు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారాన్ని తవ్వితీశారు. ఇదే ఇప్పటిదాకా ఆల్ టైమ్ హై. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. గత 3 ఏళ్లుగా 3,600 టన్నులకే పరిమితమవుతుంది. చైనా 2023లో 370 టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలు నిలిచాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం ఉంది. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం నిల్వలు 53,000 టన్నులు మాత్రమే. మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలు కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి రీసైక్లింగ్ పై ఆధారపడాల్సిందే. ఏ వస్తు ధరకైనా కొలమానం డిమాండ్, సరఫరాని. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది. భూమిలో నిల్వలు అడుగంటుతున్నాయి. కొత్త నిక్షేపాలేవీ దొరకటం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారింది. అటు ఆభరణాల డిమాండు తగ్గటం లేదు. మరోవైపు సురక్షిత పెట్టుబడి ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు పుత్తడిలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో డీడాలరైజేషన్ జోరందుకుంది. కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను ఆయా దేశాలు పెంచుకుంటూ పోతున్నాయి. గత 10 ఏళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. మన ఆర్బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవటం బంగారం పరుగులకి కారణమవుతుంది. వీటికి తోడు యుద్ధాలు. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కన పెడితే పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనటం బెటర్. ఇందులో కూడా అదనపు ఛార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా 3% జీఎస్టీ బాధలు కూడా ఉంటుంది. పైగా రిస్క్ కూడా. లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. సో అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ గోల్డ్ బాండ్లు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వంటి రూపాల్లో లభించే డిజిటల్ గోల్డే. డిజిటల్ రూపంలో గోల్డ్ కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడ్ అవుతుంటాయి. నచ్చినప్పుడు అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్లలో నామమాత్రంగా ఛార్జీలుంటాయి. ఎస్జీబీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. పైగా ఏటా 2.5% వడ్డీ కూడా వస్తాయి. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిలో 10 నుండి 15% బంగారానికి కేటాయించడం మంచిదని, అది కూడా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల బంగారు మాట. ఆర్బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కన పెడితే అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో మొత్తం 25,000 టన్నుల పైనే బంగారం ఉంటుందని అంచనా. భూమి మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13%. అంటే దాదాపు 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్పత్తిలో సగానికి సమానం. ఏ దేశానికైనా ఎగుమతి, దిగుమతులు సజావుగా సాగాలంటే విదేశీ మారక నిల్వలు ఎంత అవసరమో అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడి. 1991లో మన దేశంలో ఫారెక్స్ నిల్వలు నిండుకున్నప్పుడు ఆదుకుంది బంగారమే. అలాగే ధరల పెరుగుదలకు విరుగుడు కూడా బంగారమే. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువ పడిపోతూ ఉంటుంది. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధిక ₹1,00,000 బ్యాంకులో దాచుకుంటే సగటున 7% వార్షిక వడ్డీ రేట్ ప్రకారం వచ్చే మొత్తం సుమారు 1,41,500. ద్రవ్యోల్బణం 7% గనక ఉంటే రాబడి 0. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది. ద్రవ్యోల్బణం 7 కంటే పెరిగితే పెట్టుబడి కూడా మిగలదు. షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం, ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే అందిస్తున్నాయి. దీనికి తోడు ఏమాత్రం రిస్క్ లేని వ్యవహారం. పసిడి ధర 5 ఏళ్లలో రెట్టింపుకు పైగా పెరిగింది. 10 ఏళ్లలో 4 రెట్లు ఎగబాకింది.
స్టాక్ మార్కెట్లో అంతకు మించి లాభాలొచ్చే వీలున్నా 100% రిస్క్తో కూడుకున్నవి. తేడా వస్తే అంతే. ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్క్ లేనివే. కానీ పసిడిలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మి సొమ్ము చేసుకునే అవకాశం వారికి తక్కువ. అంతేకాదు అతి తక్కువ వడ్డీకే బంగారంపై ఇట్టే రుణం పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా కష్టకాలంలో ఆదుకోవడంలో దీనికి మించింది మరొకటి లేదు. కంచు మోగినట్లు కనకంబు మోగన అన్నట్లు ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ సాటిరావు. అందుకే బంగారు ఎప్పటికీ బంగారమే.